అందరికీ నమస్తే అండి. ఈ రాష్ట్రంలో ఎంత కాదు లేదు అనుకున్నా మేబీ నా వీడియో చూస్తున్న వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, ఎడ్యుకేటెడ్ పీపుల్, ట్యాక్స్ పేయర్స్, రకరకాల వర్గాల్లో ఉన్నతంగా స్థిరపడిన వాళ్ళు, ప్రభుత్వం ఇచ్చే ఫ్రీబీస్కు అలవాటు పడని వాళ్ళు, దాన్ని వ్యతిరేకించే వాళ్ళు నా ఛానల్లో ఉండొచ్చు, ఈ వీడియో చూస్తుండొచ్చు కాక. కానీ మనం నాణ్యానికి రెండో వైపు కూడా చూడాలి, మధ్యలో ఉండి అన్ని వైపులు చూడాలి. అలా చూస్తున్నప్పుడు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మీద, ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద ఒక తీవ్రమైన వ్యతిరేక స్వరం, మౌత్ టాక్ మొదలైంది. అదేంటంటే సూపర్ 6 హామీల అమలు మీద వీళ్ళు స్పష్టతనివ్వడం లేదు. అది ఇప్పుడు మొన్న 3 రోజుల కిందట చంద్రబాబు గారు ప్రెస్ మీట్ పెట్టారు. గత ప్రభుత్వం వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చేసిన ఆర్థిక అరాచకాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. నీతి ఆయోగ్ ఇచ్చిన రిపోర్టు FHI ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ ఆర్థిక ఆరోగ్య సూచిని వివరిస్తూ, సో రాష్ట్రం ఈ పరిస్థితుల్లో ఉంది, ఆర్థికంగా విధ్వంసం జరిగింది, దాన్ని ఒక్కొక్కటి మేము సరిదిద్దుతూ వస్తున్నాము. సో సంక్షేమ పథకాలు ఇస్తాము, అప్పు చేసైనా తల తాకట్టు పెట్టైనా ఏం చేసైనా సరే సంక్షేమ పథకాలు ఇస్తాము అని చెప్పారు. కానీ ఎప్పుడు ఇస్తామనేది స్పష్టతను ఇవ్వలేదు. సో ఇది ఇప్పుడు నెమ్మదిగా గ్రౌండ్లోకి వెళ్ళింది. 3 రోజుల కిందట ఆయన పెట్టిన ప్రెస్ మీట్ క్లిప్పింగ్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతూ ఉన్నాయి. దీని మీద వస్తున్న సారాంశం, అవుట్పుట్, ఫీడ్బ్యాక్ ఏమిటంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఎక్కువ ఉంది. చంద్రబాబు నాయుడు గారు పెట్టిన ప్రెస్ మీటు ఆ పార్టీకి, ప్రభుత్వానికి వ్యతిరేకంగానే మారింది. అది వైసీపీ వర్గాలకు, యాంటీ గవర్నమెంట్కి ఒక ఆయుధంగా మారింది. ఎందుకంటే సూపర్ 6 ఎప్పుడు ఇస్తారనే ఒకటి మాత్రం నిజమండి, అన్ని పథకాలు పక్కన పెట్టేస్తే, ఈ నెల అకౌంట్లలో డబ్బులు వేయడము అనేది పక్కన పెట్టేస్తే, విద్య, వైద్యం ఖచ్చితంగా ప్రజలు సీరియస్గా తీసుకుంటారు, ఖచ్చితంగా ఇవ్వాల్సిన అంశాలు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్లలో 4 సార్లు అమ్మఒడి పథకాన్ని ఇచ్చారు. దాన్ని అలవాటు పడ్డారు. గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న పిల్లల తల్లులో, ప్రైవేట్ స్కూల్లో చదువుకున్న పిల్లల తల్లులో అలవాటు పడ్డారు. ప్రతి నెల కూడా, ప్రతి సంవత్సరం కూడా 13,000 14,000 ఇచ్చేవాళ్ళు కదా. ఒక 1,000 రూపాయలు దేనికో కట్ చేసి 14 ఇచ్చేవాళ్ళు. దానికి అలవాటు పడ్డారు. సో కూటమి ప్రభుత్వం ఏమో ఇంట్లో 2 పిల్లలు చదువుకుంటే 2 పిల్లలకి ఇస్తామని చెప్పి ఒక పెద్ద హామీ ఇచ్చారు. సో దానికోసం ఇప్పుడు వెయిట్ చేస్తున్నారు. తల్లికి వందనం ఎప్పుడు వస్తుందని వెయిట్ చేస్తున్నారు. మేబీ ఈ విద్యా సంవత్సరం కూడా ఇవ్వకపోతే, అంటే జూన్లోగా ఇవ్వకపోతే వ్యతిరేకత ఇంకా పెరుగుద్ది. 1 ఇయర్ మిస్ చేసినట్టే. జూన్ 12వ తేదీన ప్రభుత్వం అధికారంలోకి వచ్చారు. మళ్ళీ జూన్ వరకు ఇవ్వలేదు అంటే జూన్ టు మార్చి, జూన్ టు ఏప్రిల్ విద్యా సంవత్సరం అంటే. సో ఈ విద్యా సంవత్సరం మొత్తం టీడీపీ కూటమి అధికారంలో ఉన్నట్టు. మరి కూటమి ప్రభుత్వం ఈ సంవత్సరం ఎగ్గొట్టేసినట్టే కదా. సో వచ్చే విద్యా సంవత్సరం అమలు చేస్తారనమాట. అంటే ఒక సంవత్సరం తల్లికి వందనం ఎగ్గొట్టారు. మరి దాని గురించి వెయిట్ చేస్తున్న చాలామంది, కనీసం 50 లక్షల మంది తల్లుల్లో ఆ నిరాశ ఉంటుంది, ఆ వ్యతిరేకత ఉంటుంది. అది ఇప్పుడు టాక్గా మొదలైంది. ఇన్నాళ్ళు ఏముంది, ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయింది కదా, ఇప్పుడే ఎందుకులే, ఇంకొక 6 నెలల తర్వాత చూద్దాంలే, ఇంకో 2-3 నెలల తర్వాత చూద్దాంలే అనే ధోరణిలో ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఇవ్వరేమో, ఇన్ని కష్టాలు చెప్తున్నారంటే ఇవ్వరేమో, ఇచ్చే ఉద్దేశం లేదేమో ఈ సంవత్సరం అనే టాక్ మొదలైంది. అదొకటి, అది ఖచ్చితంగా ఇవ్వాల్సింది. అలాగే రైతులకు అన్నదాత సుఖీభవ. రైతులు కూడా ఎంతైనా మన రాష్ట్రంలో నిజంగా కమతం వ్యవసాయం చేస్తున్న వాళ్ళలో బిలో మిడిల్ క్లాసే ఎక్కువ. నాగలు పట్టి పొలంలోకి వెళ్ళిన వాళ్ళలో ఎవరు కూడా డబ్బులు ఉన్నవాళ్ళు, ఫైనాన్షియల్గా సెటిల్ అయిన వాళ్ళు వ్యవసాయం చేయరు. భూములు ఉంటే భూములు కౌలుకి ఇచ్చేస్తారు. సో చిన్న సన్నకారు రైతులు ఎక్కువగా వ్యవసాయం చేస్తారు. 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్నవాళ్ళే. ఇంకా అదనంగా కొన్ని ఎకరాలు కౌలుకి తీసుకొని వ్యవసాయం చేస్తారు. ఎక్కువగా మాగానే ఇస్తూ ఉంటారు. సో వాళ్ళు ఖచ్చితంగా పెట్టుబడి సాయం ఆశిస్తారు ప్రభుత్వాల నుంచి. వాళ్ళకి 2 సార్లు సీజను, సార్వా, దాల్వా, ఖరీఫు, రబీ, ఆ 2 సార్లు కూడా పెట్టుబడులు పెట్టాల్సి వస్తుంది. దానికోసం ప్రభుత్వాల నుంచి ఆశిస్తారు. కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్క రైతుకి 6,000 రూపాయలు సాయం చేస్తుంది. సో దానికి రాష్ట్ర ప్రభుత్వం కొంత జోడించి వీళ్ళు అన్నదాత సుఖీభావ కింద 20,000 ఇస్తామని హామీ ఇచ్చారు. సో దాని మీద కూడా స్పష్టతను ఇవ్వాలి చంద్రబాబు గారు. గత ప్రభుత్వం రైతు భరోసా ఇచ్చారు, మరి వీళ్ళు ఎప్పుడు ఇస్తారనేది స్పష్టత ఇవ్వాలి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖరీఫ్ వెళ్ళిపోయింది, రబీ వెళ్ళిపోయింది. ఖరీఫ్, రబీ అయిపోయింది. రబీ ప్రస్తుతానికి కొనసాగుతుంది, ఫిబ్రవరితో కోతలు అయిపోతాయి. సో ఒకవేళ మే నెల కల్లా ఇవ్వకపోతే రైతుల్లో కూడా వ్యతిరేకత తీవ్రంగా ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ ఫిబ్రవరి వచ్చేసినట్టే, రేపటితో ఎల్లుండితో ఫిబ్రవరి వచ్చేస్తుంది. ఇంకో 3 నెలలు, మార్చి, ఏప్రిల్, మే నెల కల్లా ఇవ్వకపోతే జూన్లో ఏరువాక పౌర్ణమి ఉంటుంది. అంటే జూన్లో మళ్ళీ ఖరీఫ్ సీజన్ మొదలవుద్ది. ఆలోగా అక్కడికి ఒక 4 రోజుల ముందే ఈ రైతు భరోసా, అన్నదాత సుఖీభావ నిధులు కనుక రైతులకు ఇవ్వకపోతే మాత్రం వ్యతిరేకత తీవ్రం అవుద్ది. దాని గురించి కూడా వెయిట్ చేస్తున్నారు. అలాగే ఈ 2 అత్యంత కీలకం. వీటితో పాటు ఇంకా కొన్ని పథకాలు ఉన్నాయి. ఫీజు రియంబర్స్మెంట్ మొన్న ఇచ్చారు. సంక్రాంతికి ముందు రోజు 688 కోట్లు ఎంతో కొంత కట్టారు. కొంతమంది విద్యార్థులకు రియంబర్స్ అవుతున్నాయి.
సో దానికి కూడా కనీసం ఇంకో 1000-1500 కోట్లు ఇవ్వాల్సి ఉంది నిజానికి. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలేమో 3500 కోట్లు, వీళ్ళు ఇచ్చిందేమో 688 కోట్లు. ఏ మూలకు వస్తాయి? సో అది విద్యార్థులు వెయిట్ చేస్తున్నారు. మేబీ ఇంకొక మార్చి నెలలోగా, అంటే ఇది ఫిబ్రవరి వచ్చేసినట్టే కదా, మార్చిలోగా ఇంకొక 1000 కోట్లు ఇవ్వాలని వెయిట్ చేస్తున్నారు. సో అది కూడా ఇవ్వకపోతే అది కూడా ఇలా కొన్ని కీలకమైన పథకాలు. ఎంత అవునన్నా కాదన్నా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన కుడి చేత్తో ఇచ్చి ఎడమ చేత్తో తీసుకున్న, రూపాయి ఇచ్చి 2 రూపాయలు తీసుకున్న ప్రజలు ఇచ్చింది గుర్తుపెట్టుకున్నారు, ప్లస్ తీసుకున్నది కొంతమంది గుర్తుపెట్టుకున్నారు. ఎలక్షన్ టైంకి అది ప్రభావం చూపించి ఎడ్యుకేట్ అయ్యి వ్యతిరేకంగా ఓట్లు వేశారు. కానీ ఇప్పుడు మాత్రం ఎంతైనా జగన్మోహన్ రెడ్డి గారే బెటర్ ఏమో, ఎంతో ఏదో ఒకటి చేసి అప్పో సప్పో చేసి సంక్షేమ పథకాల విషయంలో లోటు చేయలేదు అని ఒక పేరు వస్తుందన్నమాట. మౌత్ టాక్ అది స్ప్రెడ్ అవుతుంది గ్రామీణ ప్రాంతాల్లో, అంటే ఈ పథకాల మీద ఆధారపడే మహిళల్లో, ముఖ్యంగా మహిళల్లో. సో అది కొంచెం ఎఫెక్టివ్గా ఉంటుంది. ప్రభుత్వం మీద వ్యతిరేకత స్టార్ట్ అవుతుందన్నమాట. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. మేబీ వీళ్ళు ఒక 4-5 నెలల్లో అప్రమత్తం అయితే మంచిది, లేకపోతే మాత్రం ఎవరు కాపాడలేరు, ఎవరు బాగు చేయలేరు. ప్రస్తుతం ఆ మౌత్ టాక్ అన్నిటికంటే, ఒక మీడియా కంటే లేదా ఒక మెయిన్ స్ట్రీమ్ మీడియా కంటే, ఒక సోషల్ మీడియా కంటే ఎక్కువ ఎఫెక్ట్ చూపించేది మౌత్ టాక్ అనమాట. ఆ మౌత్ టాక్ చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది, చాలా నెగిటివ్ చూపిస్తుంది. అది ఒక్కోసారి బయటకు రావచ్చు, ఒక్కోసారి ఇంటర్నల్గా ఉండొచ్చు.